శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/7/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళపక్షము, ఏకాదశి ఉదయం 8:42 వరకు. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. కృత్తికా నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:37 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 2:18 నుంచి 3:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:16 వరకు. తిరిగి రాత్రి 11:13 నుంచి 11:57 వరకు. వర్జము సాయంకాలం 5:01 నుంచి 6:34 వరకు. సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం 6:51. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుంచి 4:58 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు కూడా మేషరాశి వారికి చాలా అనుకూలవంతమైన శుభ ఫలితాలే కనబడుతున్నాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది, వృత్తి ఉద్యోగాదుల లాభం ఉంటుంది, క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. వ్యాపార విషయంలో చూసుకుంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం. ఎక్కడ స్వామి అసలు ఓపెనింగ్సే లేక, ఎంటర్ లేక ఇబ్బంది పడుతున్నాం, లక్షలందరినీ తీసేస్తున్నారు అని చెప్పేటి బాధపడే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. మెసేజ్ కూడా చేస్తుంటారు. కానీ ఈరోజు వీరికి అటువంటి అదృష్ట యోగం ఉంది. మరి విమానాల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారుగా, కంపెనీ ద్వారా వాళ్ళకి వచ్చినటువంటి ఆఫర్స్ని స్వీకరించి అబ్రాడ్ వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో ఈరోజు ఈ రాశి వారికి అటువంటి అవకాశం ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. ఉద్యోగంలో లాభం ఉంది, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు. అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లకి అభివృద్ధి. పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగాలు. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగము. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం బలంగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గుడి మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఈరోజంతా మీకు శుభకరం, మంగళప్రద, ఆనంద యోగాలు ఉన్నాయి. వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టంగా ఉంది. మీరు అనుకున్నటువంటి లోన్ సౌకర్యాన్ని, రుణ విమోచనాన్ని పొందుకోగలిగే అవకాశం, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి అంటే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కావచ్చు, లాటరీ లెవెల్ జూదం వల్ల కావచ్చు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే విషయంలో కావచ్చు, 10 ఏళ్ల క్రితం మీ అమ్మ నాన్నల యొక్క పాస్తుల గొడవలు ఈరోజు సర్దుమణగడం కావచ్చు. ఈరోజు మీ యొక్క అకౌంట్లో డబ్బులు పడడం ఖాయం. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం. రుణ విమోచనం, శస్త్రచికిత్స ఏదైనా ఉంటే తప్పకుండా మీకు సంపూర్ణటువంటి ఆరోగ్య ప్రాప్తి పొందుతుంది. శస్త్రచికిత్స కూడా అవసరం లేకుండానే ఆరోగ్యవంతులయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. వ్యాపార పరంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపార ముద్రణాలయంలో అనుకూలవంతమైన శుభస్థితి. పెద్దల అంగీకారంతో ప్రేయసిప్లు ఒకటవడం,
శుభకరమైన వైవాహిక జీవనానందం, ఇంట్లో ఏదైనా వేడుక, షష్ఠి పూర్తి కావచ్చు, లేదా బారసాల వేడుకలు కావచ్చు, ఇతరత్ర ఎంగేజ్మెంట్ లాంటివి కావచ్చు. స్వామి ఇప్పుడు ముహూర్తాలు మూడాలు కదా, లేకపోతే ఆషాఢ మాసం కదా, జ్యేష్ఠ మాసం కదా, ముహూర్తాలు ఎక్కడ ఉంటాయి అని అడిగితే కేవలం హిందువులకు మాత్రమే కాదండి, పెళ్ళిళ్ళు ఇతర మతాల వారు కూడా అవుతాయి. వాళ్ళ ఇళ్లల్లో మన జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళు వాళ్ళ ఇళ్ళలో శుభకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయని అర్థం. ఈ విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఈరోజు ఏమైనా సరే మీకు అనుకూలమైన పరిణామాలు ఉన్నాయి. శుభకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, రైతులకు కూడా మంచి పంట లాభం ఉంటుంది. పూలు పళ్ళు పండించే వారికి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా అదృష్టాది ఆనంద యోగాలు, సమస్త రోగనాశనము, సమస్త కార్య శుభయోగము, ఆర్థికమైనటువంటి సంపన్నత, రావాల్సిన బాధ్యతలు చేసుకోవడం, ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా తీర్చేసుకోగలిగే అవకాశం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందయోగం, ప్రశాంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, విదేశాలకు వెళ్ళడం, తీర్థయాత్ర సేవన చేయడం, విద్యార్థికి లాభాలు, ఉత్తమ విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ ఏ పరీక్ష సరే విజయం ఖాయం. అకాడమిక్ పరీక్షల్లో కూడా మంచి లాభాలు, బ్యాక్లాగ్స్ అని కూడా పూర్తి చేసుకోవడం, ఇలా కుటుంబంతోనూ సోదరులతోనూ సఖ్యత బాగా ఉండేటువంటి ప్రయోజనాలు కనపడుతున్నాయి. వైవాహిక జీవన ఆనందం కనపడుతోంది. అలాగే రైతన్నలకి పంట లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లుల లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కలిసి రావడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణచక్రమ లాభాలు పొందుకోవచ్చు. ఉద్యోగ లాభం, విద్యాలాభం, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, ఇలా అన్ని రకాల ఆనందాలని, ప్రయోజనాలని పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. వీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది కార్యాచరణ ఫలితాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. శుభవార్తా శ్రవణం, బంధుమిత్రులతో అనుకూలత, శుభకార్యాలలో పాలు పంచుకోవడం, పెద్దల యొక్క అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలోనూ కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, ఇప్పుడిప్పుడే మీరు రాజకీయ రంగంలో ప్రవేశించడం, మీకు పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశం, నియోజకవర్గంలో మీరు చేస్తున్నటువంటి శ్రమ, సహాయ సహకారాలు మీకు గుర్తింపును తెచ్చేటువంటి అవకాశాలు బలం కనబడుతోంది. అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగంతో పాటుగా విదేశాల్లో నూతన వ్యాపార ప్రారంభం కూడా చేయబోతున్నారు. విదేశాల్లో నూతన గృహయోగం కూడా పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పూలు పళ్ళు కూరగాయల వ్యాపారం చేసేవారికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల ధనప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం, టార్గెట్ రీచ్ అవ్వగలరు. ఈరోజు మీకు శుభకర ఆనందాయోగాలుగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఉదయం కాస్త ప్రశాంతంగా ఉండండి. లేవగానే భార్యాభర్తల మధ్య అనవసరం కీచులాట్లొద్దు. లేవగానే ప్రశాంతంగా శ్రీమన్నారాయణ నామస్మరణ చేస్తూ లేవండి. ఎందుకంటే 9-10 వరకు కాస్త ఇబ్బందికరంగా గోచరిస్తుంది. అంటే 9-10 వరకు ఇంట్లోనే ఉంటారు కాబట్టి కాస్త పిల్లలతో భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యతగా ఉంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ సహాయ సహకారాలు అందించుకుంటే ఈరోజు మొత్తం కూడా శుభకరంగా ఉంటుంది. లేచింది మొదలు అనవసరంగా అది లేదు ఇది లేదు అనుమానాలతో మీరు ఇబ్బంది పడకండి. ముఖ్యంగా స్త్రీమూర్తులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీకు శ్రమ ఎక్కువగా ఉంటుంది నిజమే, ఆ శ్రమని గౌరవించాల్సిందే. కానీ కొంతమంది గౌరవించలేకపోవడం అనేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు మీ నోరు ఘాత అంటే గట్టిగా మాట్లాడడం వల్ల
అవతలి వ్యక్తులకి అవమానకరంగా ఉండడం వల్ల ఇద్దరి మధ్యలో ఘర్షణ రావడానికి అవకాశం ఉంటుంది కనుక స్త్రీమూర్తులు కాస్త మౌనం పాటిస్తే భర్తలు మీతోనే అంటే మీ కిందనే ఉండగలిగే అవకాశం ఉంటుంది. ఇది మన్నించండి. అంటే 10 గంటల తర్వాత మీకు శుభకరం, మంగళప్రద, ఆనందాది అష్టైశ్వర్య ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, సంపద లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం, ఎల్ఐసి, మెడికల్, గొర్రెల మార్కెట్లకి లాభం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బావులతో వారికి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగ పర్మనెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టవచ్చు. కాకపోతే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. ఇవాళ కొని ఇవాళే అమ్మేస్తే మాత్రం ట్రేడింగ్లో మీకు నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 10 గంటలలోపు భగవద్గీత పారాయణం కూడా చేసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది. వీరికి 6, 9 అంకెలను అదృష్టం కలిగి చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా ఆదమరిచి తొందరపాటుతనంతో కొన్ని ఇబ్బందులు పొందుకునే అవకాశం, మతిమరుపు వల్ల కూడా కొన్ని వస్తువులు పోగొట్టుకునే అవకాశం. కాబట్టి ఈరోజు మీరు తప్పకుండా గణపతి స్మరణ చేయడం, గణపతి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఖచ్చితమైనటువంటి కార్యసిద్ధి పొందుకుంటారు. కాబట్టి మీరు ఈ రోజున చిన్న చిన్న అవకతవకలు, చిన్న చిన్న పొరపాటు చేసే అవకాశం ఉంది. పెద్దలని గబక్కన ఒక మాట అనడం, పశ్చాత్తాపడడం, అది మీకు కొద్దిగా మీకు మీరే దాని ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ పోగొట్టుకునే ప్రయత్నం. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు పాటిస్తే ఈరోజు మీకు శుభకరం, సుఖవంతమైనటువంటి జీవనం పొందుకోవచ్చు. డబ్బు విషయం లోట్లేదు, మంచి డబ్బు ఉంది, ధనం ఉంటుంది, అంటే తగినటువంటి ధన ప్రాప్తి ఉంటుంది, రుణ విమోచన ఉంటుంది, లోన్ సౌకర్యం పొందుకుంటారు, గృహయోగం ఉంది, స్థలయోగం ఉంది, అన్యోన్య దాంపత్యం ఉంది, పెద్దల అంగీకారంతో ప్రేయసేపులు ఒకటే అవకాశం ఉంది, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ బలంగా ఉంది. అయితే రైతులకు మాత్రం నకిలీ విత్తనాలు బెడద ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త పాటించండి. అనవసరమైనటువంటి చోట ప్రభుత్వం కాకుండా వేరే దగ్గర నుంచి విత్తనాలు కొని మీరు ప్రమాదాల్లో పడతారు. చెప్పుడు మాటలు వినేటువంటి ప్రయత్నం చేయకండి. అలాగే కూలీల యొక్క సమస్య మీకు ఎక్కువగా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ముందుగానే ఆ కూలీ వాళ్ళని కానీ ఆ యొక్క సామాన్లన్నీ కూడా ఈ దుక్కి దున్నడానికో లేకపోతే విత్తనాలు వేయడానికో, కలుపు మొక్కలు తీయడానికో, లేదా మళ్ళీ విత్తులు నాటడానికో, ఇవన్నిటి కోసం మళ్ళీ మీరు జాగ్రత్తగా ముందు రోజు మాట్లాడుకుంటే రైతులకు క్షేమం లేదా నష్టపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారం లాభం ఉంటుంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆత్మీయుల కలయిక కనబడుతోంది. వివాహ చర్చల్లో సఫలత ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్ వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ తప్పకుండా మంచి లాభాలు ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి మంచి లాభాలు స్వీకరించే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలతని, ఆనందాన్ని పొందుకోవచ్చును. బట్ ఏదేమైనా ఈరోజు కాస్త స్వయం కృతాపరాధాలు లేకుండా చూసుకోండి. అలాగే పెట్రోలియం, బేకరీ వినోదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి కూడా చిన్న చిన్న అవరోధాలు ఉన్నాయి. రసాయన కర్మాగారంలో పనిచేసేటువంటి కార్మిక సోదరులు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కొద్దిగా ఇబ్బందిగా సూచిస్తోంది. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈరోజు మీకు సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. గణపతిని ఆరాధన ఎక్కువ చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైనా మీకు వీలైతే దేవాలయంలో మందార పూలు, ఎర్ర మందార పూలని మీరు కనుక స్వామివారి దేవాలయంలో, ముఖ్యంగా అమ్మవారి దేవాలయంలో ఇచ్చినట్టయితే ఈ రోజున మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు అదృష్ట యోగంగా చెప్పవచ్చు. చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం అంతా వీళ్ళ గుప్పిట్లో ఉంటుంది. వీళ్ళు చెప్పిందే సాగుతుంది. అటువంటి ధనయోగం ఉంటుంది. మన మధ్య పేపర్లో చూసాం, నాకు తెలిసి 26వ తేదీ పేపర్లో అనుకుంటా నేను, దుబాయ్లో మన తెలుగు వాళ్ళకి ఒకళ్ళకి 2.5 కోట్ల లాటరీ కూడా తగిలింది. అటువంటి యోగం కూడా ఉంది.
అంటే నేను ఉందని చెప్పడం వల్ల మీరు కొనమని చెప్పడం నా ఉద్దేశం కాదు. అలా అని చెప్పి టక్కున లాటరీ అని చెప్పేసి కొనమని చెప్పడం కాదండి. బట్ అటువంటి ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఈ రాశి వారికి ఈరోజు ఉంటుంది అని చెప్పడం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం. అలాగే వ్యాపారపరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకాళికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరు లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు పొందుకునే అవకాశం. ఇక కుటుంబ విషయానికి వస్తే అన్యోన్య దాంపత్యం, మాతాపితృల సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, సోదరుల వల్ల విదేశీయానం కూడా ఏర్పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని ప్రశాంతత పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అద్భుతమైనటువంటి టార్గెట్ రీచ్ అవ్వగలిగే సూచనలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు శుభకర ఆనందయోగం చెప్పవచ్చు. వీరికి 1, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వీరికి డైలాగ్ చెప్పవచ్చు మనం. పట్టిందల్లా బంగారం, నక్కతోక తొక్కినట్లే, ఇలాంటివన్నీ కూడా వీరికి బాగా ఈ యొక్క సూత్రాలు బాగా సెట్ అవుతాయి. వీళ్ళకి బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా సునాయాసవంతమైన విజయాన్ని సాధించడం, ఈరోజు పరీక్షలు ఉంటే విజయాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా వీళ్ళని వ్యాపార భాగస్వామ్యం పెట్టుకోండి. ఈ రాశి వారిని మిగతా రాశుల వారు భాగస్వామ్య వ్యాపారం వీళ్ళు పెట్టుకుంటే మీ వ్యాపారం 3 లాభాన్ని పొందుకుంటుంది. ఇది ఇతర రాశుల వారు చెప్తున్నాను నేను. ఈ రాశి వారు ఎవరితోనైతే కలిసి ఉంటారో వారికి, వీరికి ఇద్దరికి లాభం కలిగే అవకాశం. రాజకీయ రంగంలో వీరికి కనుక మంత్రి పదవి వస్తే ఆ నియోజకవర్గాలన్నీ కూడా సుభిక్షితమవుతాయి. ఈ యొక్క రాశి వారి యొక్క నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు, పర్యవేక్షణ వల్ల ఆ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అనుకూలమైన ఫలితాలు పొందుకునే అవకాశం. వీరికి మంత్రి పదవి వచ్చే శుభయోగం కూడా కనబడుతోంది. ఇక వ్యాపార పరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెరువుల వారికి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జర్ షూ పరిశ్రమల లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిషపరంగా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రయోజనాలు, విదేశీయానం, విద్యాలాభం, ఐఎల్సీ, జిఆర్ ట్రిపుల్ పరీక్షలు విజయం ఖాయం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభంగా ఉండే శుభదినంగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా ఫలితాలు అనుకూలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం, సులభమైనటువంటి వాయిదాల రూపంలో గృహాన్ని కానీ, వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం. సమస్త రుణ పీడా పరిహారం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి తప్పనిసరిగా ఈరోజు మీరు టార్గెట్ రీచ్ అవుతారు. కనీసం ₹1,00,00,000 పాలసీలు మీరు చేయగలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గృహ సంబంధమైన ఏజెంట్లు ఉంటారు కదా, ఈ ఇళ్ళు అమ్మేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఈ మనకి పెద్ద పెద్ద వెంచర్లలో ఇళ్ళు అమ్మేటువంటి వ్యక్తులు, అలాగే స్థలం అమ్మే వ్యక్తులు ఉంటారు కదా, మీకు కూడా తప్పకుండా ఈరోజు ఆనందకరమైన స్థితి. గత 6 మాసాలుగా లేనటువంటి అమ్మకాలు ఈ రోజున మీరు మీ చేతి మీదుగా గృహ సంబంధ, స్థల సంబంధమైనటువంటి లాభాలు పొందుకుంటారు. కొన్నవారికి కూడా లాభం, ఈ స్థలము కానీ, పొలము కానీ కొన్నవారికి కూడా లాభాలు ఉంటాయి. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. విలువైనటువంటి సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నంలో విలేకరులకి మంచి లాభాలు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్లో అనుకూలమైన వ్యాపార లాభం. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకార, క్రీడాకారులకి లాభవంతంగా ఉండడం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు జ్యోతిషపరమైన లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, ప్రమోషనల్ ఇంక్రిమెంట్లు కానీ, ఒక చోటు నుంచి మరో చోటికి ఉద్యోగ బదిలీలు కానీ పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం ఉందా, తప్పక మీరు ప్రాజెక్టులు వెళ్తారు. ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా మీకు దొరికే శుభయోగంగా చెప్పవచ్చు.
ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి చాలా మంచి ప్రశాంతత, ఒడిదుడుగులోని అధిగమించగలిగే అవకాశం, శుభవార్తా శ్రవణం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఆర్థిక లాభం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభకార్య సంబంధమైనటువంటి ఆహ్వానాలు అందుకోవడం, విదేశాలకు వెళ్ళే నిత్యం ప్రయత్నాలు అనుకూలంగా మారడం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో స్థిరమైన నివాసం అంటే గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారడం, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి మారే అవకాశం కూడా విదేశాల్లో ఉన్న వారికి కనబడుతోంది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోబోతున్నారు. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రిగ్జన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లె వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి శుభయోగాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారంలో, అలాగే పూలు పలుకురాలు పండించే వారికి, రైతన్నలకి శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల వ్యాపారం అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. మధ్యవర్తిత్వం నుంచి చాలా సునాయాసంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. రుణవిమోచన జరుగుతుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. అలాగే వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయ కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జట్లకి కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రోజంతా అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఊహించని విజయం, ఊహించని ధనలాభం, ఆత్మీయుల కలయిక, విడిపోయినటువంటి బంధాలన్నీ కూడా మరి అకస్మాత్తుగా ఈరోజు మీకు 2 నుంచి 3 నుంచి అవినాభావ సంబంధం, ఆత్మీయత, అనురాగాలు పెంపొందించుకునే అవకాశం, చాలా మంచి అనుకూలమైనటువంటి బాంధవ్యాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరుల వల్ల, తల్లిదండ్రులతో కానీ శుభకరమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. తప్పకుండా మీ ఇంట్లో ఒక పండగ వాతావరణంగా ఉండబోతోంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రిగ్జన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువు లాభం, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సదొడలు, పూజాది వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చును. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. విద్యార్థుల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలో అనుకూలత పొందుకునే శుభయోగాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వీసా సౌలభ్యం అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభకరమైనటువంటి వార్తలు వింటారు. మాతృసౌఖ్యం, ఆనందయోగం, ఆరోగ్య లాభం. నిన్నటి వరకు శస్త్రచికిత్స చేయాలి అన్నటువంటి అనారోగ్యం కాస్త ఈరోజు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునేటువంటి అవకాశం. మిత్రుల సహకారం వల్ల విదేశీయాలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల్లో విజయం, అకాడమిక్ పరీక్షల్లో లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల లాభం, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, పూలు, పళ్ళు, కూరగాయల వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, కార్మిక సోదరులకు అనుకూలత, కర్షకులకి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ అనుకూలత, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలోను, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది శుభయోగాలు, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అద్భుతమైనటువంటి ప్రయోజనం. ఈరోజంతా మీకు శుభకర ఆనంద యోగాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు బలంగా ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు శుభకర ఆనందాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి
4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.